గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ టాపిక్ అందరికి తెలియదండి. ఏమనుకోవద్దు పాపం. అడుగుతున్నా కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ఇవాళ టాపిక్ పేరు వచ్చేసి కాల్షియం. ఓకే. సో కాల్షియం ఎవరెవరికి బోన్స్ ఉన్నాయి? బోన్స్ ఉన్నాయి. ఎవరెవరికి బోన్స్ ఉన్నాయి? హ్యాండ్ రైస్ చేయండి. బోన్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. బోన్స్ లేని వాళ్ళు పర్లేదు. ఫిజికల్ గానే హ్యాండ్ రైస్ చేయండి, ఇబ్బంది లేదు. ఎవరెవరికి బోన్స్ ఉన్నాయి? మనందరికి బోన్స్ ఉన్నాయి కదా. సో మన శరీరంలో అందరికి బోన్స్ ఉన్నాయి, అవునా? బోన్స్ ఉంటేనే కదా మనం ఒక బాడీ స్ట్రక్చర్ అనేది నిలబడింది మనకి. ఓకే. సో దగ్గర దగ్గర మనకి 206 బోన్స్ ఉన్నాయి. ఓకే. 206 బోన్స్ ఉన్నాయి మన శరీరం మొత్తంలో. సో ఈ బోన్స్ అన్నిటికీ కావాల్సిందే మనకి కాల్షియం అన్నమాట. ఓకే. సో ఈ కాల్షియం ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది పర్ డే మన హ్యూమన్ బాడీకి, అండ్ అలాగే మన బాడీలో కాల్షియం ఎక్కడి నుంచి, సోర్స్ ఆఫ్ కాల్షియం ఎక్కడి నుంచి దొరుకుతుంది, అండ్ అలాగే మనం ఎలా కాల్షియం ని డెఫిషియన్సీ అవడం వల్ల ఏం సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం కొంచెం తెలుసుకుందాం. సో దట్ మనకి హెల్ప్ అవుతుంది. మనం ఎంత మోతాదులో ఎలా మన బాడీని కొంచెం బ్యాలెన్స్ గా చేసుకోవాలి ఏంటి. ఓకేనా? కొంచెం టాపిక్ ప్రాపర్ గా వినండి, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో 206 బోన్స్ ఉంటాయి మన శరీరం మొత్తంలో. మన బోన్స్ మొత్తానికి కావాల్సిన ఏదైతే న్యూట్రిషన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో దాని పేరే కాల్షియం అంటారు. ఈ కాల్షియం రిక్వైర్మెంట్ మనకు దొరకకపోతే మన శరీరంలో ఎన్నో రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే. దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం, సో దట్ మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఓకే. ఈ మధ్య కాలంలో మనం కాల్షియం రిలేటెడ్ గా విన్న టాపిక్స్ అన్ని కూడా, అంటే ఏదైనా డెఫిషియన్సీ ఉంది అంటే కనుక దాని సమస్యలు బాగా పెరుగుతున్నాయి అనమాట. అంటే మనం ఏదైతే తీసుకోవాలో ఆహారం, ఆ ఆహారంలో ఏదైనా లోపాలు ఉండటం వల్ల, ఏదో ఒక డెఫిషియన్సీ వల్ల ఏదో ఒక బాడీలో సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. అలాగే కాల్షియం కూడా మన డైట్ లో డెఫిషియన్సీ అవ్వటం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో విన్నాం. ఓకే. సో అందరికి వాయిస్ వినిపిస్తుంది కదా, క్లియర్ కదా? ఓకే, డన్. అందరు హ్యాండ్ డౌన్ చేసేసండి. ఓకే. సో కాల్షియం మన తినే ఆహారంలో చాలా వరకు, రెగ్యులర్ గా మన తినే ఆహారంలో చాలా ఫుడ్స్ లో ఉంటుంది అనమాట కాల్షియం. సో ఈ కాల్షియం అనేది మనం రెగ్యులర్ గా సోర్స్ ఆఫ్, మనం చూసుకుంటే కనుక డైరీ ప్రొడక్ట్స్ లో ఉంటుంది, ఫిష్ లో ఉంటుంది, చాలా వరకు మన కొన్ని రకాల ఎగ్స్ లో ఉంటుంది, కొన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లో ఉంటుంది, చాలా వరకు ఫుడ్స్ లో ఉంటాయి అనమాట. అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ టైప్స్. సో ఇలాంటి వాటిలో మనకు కాల్షియం దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ గా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో 99% మనకి బాడీకి ఏదైతే కాల్షియం కావాలో మన బోన్స్ కి, టీత్ కి మాత్రం ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే. అంటే ఎక్కువ మోతాదులో మన శరీరానికి కావాల్సిన కాల్షియం ఏదైతే ఉందో ఈ బోన్ అండ్ టీత్ కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు ఒకవేళ మీ బోన్ వీక్నెస్ ఉన్నా లేదా మీ టీత్ వీక్ అవుతున్నా కూడా దాని అర్థం మీ బాడీలో ఉన్న లోపం, అంటే డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో బాడీ అంతా ఏం చేసింది, మీరు తీసుకున్న ఫుడ్ లో నుంచి డివైడ్ చేసుకుని అబ్జర్ప్షన్ చేసుకున్న తర్వాత బాడీకి, బోన్స్ కి కావాల్సిన కాల్షియం అనేది వెళ్తూ ఉంటది అనమాట. కాల్షియం అనేది ఒక టైప్ ఆఫ్ మినరల్. మీరు మీ ఆహారంలో రెగ్యులర్ గా దొరుకుతుంది. కాల్షియం బాడీ మేడ్ చేసుకోదు, అంటే తయారు చేసుకోదు. మన రెగ్యులర్ గా మన ఫుడ్ లో నుంచి మనం రెగ్యులర్ గా ఇస్తూ ఉండాలన్నమాట. సో కాల్షియం తిన్నది ఏమైంది, బోన్స్ కి అబ్జర్వ్ అవుతూ ఉంటది అనమాట. ఎముకలు బలపడడానికి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటది అనమాట. ఈ అబ్జర్వ్ చేసుకున్న కాల్షియం ఏం చేసింది, స్ట్రెంగ్ గా మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి బాగుంటది. అంటే మీరు నుంచున్నారు, కూర్చున్నారు, మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారు, ఏదైనా హోల్డ్ చేస్తున్నారు, అసలు మీ బాడీలో ఎన్నో రకాల పనులకి ఈ కాల్షియం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ కాల్షియం రెగ్యులర్ గా మీరు ప్రాపర్ గా తీసుకున్నారు అంటే కనుక మీ ప్రాపర్ బోన్ డెన్సిటీ కానీ, లేదంటే మీ టీత్ కానీ, మీ కంటి చూపు కానీ, లేదా మీ హార్ట్ ఫంక్షన్స్ కానీ, కొన్ని రకాల అన్ని ఫంక్షన్స్ కి కూడా ఈ కాల్షియం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ ప్రాపర్ గా దొరకదో దానివల్ల మీకు సమస్యలు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో రెగ్యులర్ గా ఏం జరిగింది కాల్షియం వల్ల మీరు చూసుకుంటే కనుక, రెగ్యులేటింగ్ హ్యూమన్ లైఫ్ యాక్టివిటీస్, చాలా వరకు మన శరీరంలో జరిగే రోజువారీ ప్రక్రియలు, అంటే నేను చెప్పాను కదా ఇందాక, హార్ట్ ఫంక్షన్స్, బ్లడ్ ఫ్లో, అండ్ అలాగే మనకి బోన్, టీత్, అండ్ అలా ఎన్నో రకాల వర్క్స్ అనేవి రెగ్యులర్ జరుగుతూ ఉంటది అనమాట. అండ్ క్రూషియల్ ఎక్కువ డెవలప్మెంట్ అవ్వడానికి, అంటే పిల్లలు కానీ, ఉమెన్ కానీ, మెన్ కానీ ఎదుగుదల వయసులో ఎదగాలన్నా, లేదా వాళ్ళ రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళ కాల్షియం ని బోన్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా కాల్షియం వాళ్ళ బోన్ కి, టీత్ కి బాగా మేజర్ రోల్ ప్లే చేస్తుంటది అనమాట. అండ్ అలాగే హార్ట్ ఫంక్షన్స్ కి బాగా ప్లే చేస్తుంటది. అంటే హార్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఫంక్షన్స్ ని కరెక్ట్ గా జరగడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. బోన్స్, టీత్ ఒక్కటే కాకుండా హార్ట్ ఫంక్షన్స్ కూడా కరెక్ట్ గా జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కీప్ ద సెల్ స్ట్రక్చర్, ద నర్వ్ సిస్టమ్ హెల్తీ, మజిల్ కాంట్రాస్టన్ అండ్ హార్ట్ పల్పింగ్, అంటే మీ బ్లడ్ ఫ్లో అవ్వాలన్నా కూడా మీ మజిల్స్, అంటే ఈ కండరాలు ఎముకకి గట్టిగా అతుక్కొని ఉండాలన్న. అంటే ఈ కండలు ఉన్నాయి చూసారా, మీ నాన్ వెజ్ తింటే ఎముక పైన కండలు అతుక్కొని ఉంటాయి. సేమ్ అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ కండలు అతుక్కొని ఉండాలన్నా, ఈ ఎముకలో నుంచి నరాల సిస్టమ్ కనెక్టివిటీ కరెక్ట్ గా ఉండాలన్నా,
ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి అంటే కనుక కాల్షియం ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంటది అనమాట. మన ఎముకల్లోనే కదా మనకి ఎముకలు, జాయింట్స్, మజిల్స్ లోనే కదా మన నర్వస్ సిస్టమ్ ఉండేది. సో ఎప్పుడైతే యాజ్ వి ఏజ్, మన వయసు పెరిగే కొద్దీ ఏదైతే లోపం జరుగుతుందో శరీరంలో, దానివల్ల మన నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అంటే మన బోన్ డెన్సిటీ తగ్గింది, మన జాయింట్స్ అరుగుతున్నాయి. ఈ వరిగే ప్రాసెస్ లో ఏమవుతుంది, ఈ మజిల్ లాస్ అవుతుంది. ఈ మూడు కారణాల వల్ల మన నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది. మన నరాలు దేంట్లో అయితే ఉన్నాయో ఆ నరాల సిస్టమ్, బ్లడ్ ఏదైతే ఫ్లో అవ్వాలో, ఇది ఇవన్నీ వీక్ అవ్వడం వల్ల ఈ ఫ్లో కరెక్ట్ గా జరగదు. దానివల్ల సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ గా మనం తినే సోర్స్ ఆఫ్ ఫుడ్ లో మనకి కాల్షియం దొరికేది మనకి మిల్క్, యోగట్, అంటే కొన్ని మిల్క్ డైరీ రకాల ప్రొడక్ట్స్ లో మనకి కాల్షియం దొరుకుతూ ఉంటుంది అనమాట. కొన్ని రకాల వెజిటేబుల్స్ లో దొరుకుతుంది. బ్రోకల్లీ కావచ్చు, కొన్ని రకాల కాల్షియం సోర్సెస్ వెజిటేబుల్స్ ఉంటాయి, క్యారెట్, చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఫ్రూట్స్ మీకు దొరుకుతుంది అనమాట. కొన్ని రకాల మేజర్ నాన్ వెజ్ సోర్సెస్ లో అయితే కనుక ఫిష్, చికెన్ ఇలాంటి వాటిలో కూడా మీకు దొరుకుతుంది అనమాట. అండ్ మనకి కొన్ని రకాల బివరేజెస్, కొన్ని రకాల జ్యూసెస్ లో కానీ, లేదంటే మనకి ఏదైనా రైస్ ఐటమ్స్ లో కానీ కొన్ని రకాల వరకు మనకి కాల్షియం దొరుకుతుంది అనమాట. సో కాల్షియం అనేది రెగ్యులర్ గా మన డైట్ కి కావాలి. సో మీరు కాల్షియం మీకు ప్రాపర్ గా దొరుకుతుందా లేదా, ఎలా తెలుసుకోవాలి ప్రాపర్ గా దొరుకుతుందా లేదా అని? డెఫినెట్ గా మనం తెలుసుకోవాలి అంటే కనుక మనం రెగ్యులర్ బేసిస్ లో మన రిక్వైర్మెంట్ ఎంతో మనం తెలుసుకోవాలి. అండ్ ఎవరెవరికి ప్రాబ్లం వస్తుంది, ఎవరైతే ఏజ్ మేజర్ గా పెరుగుతున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అనమాట. డెఫిషియన్సీ, ఎఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అబ్జర్ప్షన్, అంటే వయసు పెరిగే కొద్దిగా అబ్జర్ప్షన్ కూడా కోల్పోతూ ఉంటుంది అనమాట. అండ్ కాల్షియంతో పాటు ఏం కావాలి మీకు మెయిన్ సోర్స్ అబ్జర్ప్షన్ అవ్వడానికి? వైటమిన్ డి. చాలా మందికి కాల్షియం అంటే తెలుసు కానీ వైటమిన్ డి అంటే తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా వైటమిన్ డి సన్ నుంచి వస్తుంది అనుకుంటున్నారు. సన్ పాతకాలపు ప్రక్రియ వేరు, ఇప్పుడు ప్రక్రియ వేరు. సన్ ఏదైతే ఉందో, సన్ నుంచి మనం తీసుకునే వైటమిన్ డి ఏదైతే ఉందో బాడీకి కంప్లీట్ గా అబ్జర్ప్షన్ జరగదన్నమాట. సో దీనివల్ల ఏం జరిగింది, మీ కాల్షియం ఒకవేళ ఎక్కువ మోతాదులో మీరు ఇచ్చారు అంటే కనుక అది అబ్జర్ప్షన్ అవ్వకపోవడం వల్ల అది వేస్టేజ్ కింద మారిపోతుంది. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఒకవేళ అబ్జర్ప్షన్ అవ్వాలి అని చెప్పి వైటమిన్ డి కావాలన్నా కూడా హై క్వాలిటీ వైటమిన్ డి ఉంటేనే అబ్జర్ప్షన్ జరుగుతుంది. అండ్ వైటమిన్ డి విడిగా తీసుకోకూడదు, దాంట్లోనే ఉంటుంది అనమాట. సో చాలా వరకు మీరు మార్కెట్ ప్లేస్ లో ఏదైనా కాల్షియం కొంటారు అంటే కనుక కాల్షియం మాత్రమే ఉంటుంది, వైటమిన్ డి ఉండదు. వైటమిన్ డి ఉంటే మెగ్నీషియం ఉంటుంది. ఈ మూడు కాంబినేషన్ ఉంటేనే మీకు ఆ బోన్ కి కావాల్సిన అబ్జర్ప్షన్ కరెక్ట్ గా జరుగుతుంది అనమాట. ఈ మూడు కాంబినేషన్ చేయాలంటే చాలా కాస్ట్లీ పడుతుంది. అందుకే చాలా మెడికల్ వాళ్ళు కానీ చాలా వరకు కానీ ఇవన్నీ యాడ్ చేయరు అనమాట. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కాంబినేషన్ అనేది. ఇవి తీసుకోకపోవడం వల్ల మనకి బోన్ డెఫిషియన్సీ బాగా జరుగుతుంది అనమాట. మెన్ కి ఎంత కావాలి, ఉమెన్ కి ఎంత కావాలి? 600 మిల్లీగ్రాముల పర్ డే మనం రెగ్యులర్ బేసిస్ లో కావాలి. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ అయితే కనుక 1200 కావాలి. ఎందుకంటే డబల్ బేబీ ఉన్నారు కదా, పిల్లలు పిల్లలు గ్రోత్ ఎక్కడ ఉంటుంది, స్టమక్ లో ఉంటుంది, ప్లస్ బయట తర్వాత కూడా ఉంటుంది. సో ఈ గ్రోత్ ని పెరగాలి అంటే కనుక ప్రెగ్నెన్సీ ఉమెన్ అయితే కనుక ఖచ్చితంగా 1200 మిల్లీగ్రాముల పర్ డే కావాలన్నమాట. 600 అయితే డెఫినెట్ గా మనం మనం రెగ్యులర్ గా మనం తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. మరి మనకు కావాల్సిన రికమెండెడ్ గా దొరుకుతుందా? నో. 80-90% వరకు ఆల్ ఇండియన్స్ ఆర్ డెఫిషియన్సీ ఇన్ కాల్షియం. ప్రతి ఒక్కళ్ళ బోన్స్, ప్రతి ఒక్కళ్ళ ఇవన్నీ కూడా డెఫిషియన్సీలు ఉన్నాయి. మన 600 కావాలి కదా, 600 200 కూడా ఇవ్వమంట, అంత డెఫిషియన్సీలు ఉంది. సో న్యూట్రిషన్ వాల్యూస్ ఎలా అర్థం చేసుకోవాలో వినండి. న్యూట్రిషన్ వాల్యూని ఎప్పుడు కూడా ఎలా తెలుసుకోవాలి అంటే కనుక రెగ్యులర్ గా మీ డైట్ లో రోజుకి 600 మిల్లీగ్రాములు పర్ డే కావాలి. అంటే నెలకి ఇంత మోతాదులో కావాలని మనకి రిక్వైర్మెంట్ అది. ఓకే. సో ఈ రిక్వైర్మెంట్ అంతా కూడా మీరు ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు కాల్షియం స్టార్ట్ చేశారు. సో బాడీ ఏం చేసింది, అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంటే కొన్ని సంవత్సరాలుగా ఒక పొలంలో నీళ్ళు వేయలేదు, ఒక్కసారిగా నీళ్ళు వేస్తే ఏం చేసింది భూమి, ఎలాగైతే పీల్చుకుంటుందో సేమ్ అట్లాగే మీ బాడీకి కావాల్సిన కాల్షియం కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఇవ్వట్లేదు అంటే కనుక మీరు కొంత కాల్షియం ఇచ్చారు అంటే కనుక బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకు రిక్వైర్మెంట్ కొంచెం పెంచినా కూడా ఇబ్బంది అయితే ఏమి లేదు. అంటే రికమెండెడ్ డైటరీ ప్రకారంగా అయితే, అంటే ఆర్డిఏ ప్రకారంగా అయితే కనుక రెగ్యులర్ గా 600 మిల్లీగ్రాములు కావాలి. బట్ మనం చాలా డెఫిషియన్సీ ఉన్నాం ఆల్రెడీ, మనం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి ఇస్తూ రావట్లేదు. సో ఈ డెఫిషియన్సీని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడం మన బాధ్యత. సో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే చాలా మంది తెలియదు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని. కాల్షియం డెఫిషియన్సీ మేజర్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హెడ్ ఏక్స్. చాలా మందికి అర్థం కావాల్సింది, హెడ్ ఏక్ ఎక్కువ వస్తుంది అంటే కనుక మీకు కాల్షియం డెఫిషియన్సీ ఉందని మెయిన్ గా తెలుసుకోవాలి. మెంటల్ కన్ఫ్యూజన్, రెండు వస్తువులు పెట్టి ఒకటి కొనుక్కోమన్నారు అనుకోండి, ఇంకా కన్ఫ్యూజన్ స్టార్ట్. రెండు 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 పెట్టి మీది ఏదైనా ఒకటి చూస్ చేసుకోమంటే చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వాళ్ళ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంటుంది అనమాట. ఓకే. సో బోన్స్ చాలా వీక్ గా ఉంటుంది, లేదా కొంచెం వీక్నెస్ గా ఉంటుంది. అంటే బోన్ కదిలించడానికి కానీ, సౌండ్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటుంది అనమాట. చాలా మంది చెప్తుంటారు కదా, నాకు మజిల్ క్రాంప్స్ ఎక్కువ ఉంటాయండి, నడిస్తే బాగా నొప్పి వస్తుంటది, మజిల్ క్రాంప్స్ ఎక్కువ ఉంటాయి, బాగా మజిల్ పెయిన్ వస్తుంటది అని. ఎక్కువ కాల్షియం లేకపోయినా కూడా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. మజిల్ బోన్ కి కనెక్టివిటీ అన్నమాట. మీకు
ఇటుక మధ్యలో ఏం పెడతారు? సిమెంట్ పెడతారు. ఎందుకు? ఈ ఒక వాల్ ని స్టాండర్డ్ గా బిల్డ్ చేయడానికి. సేమ్ అంతే. ఇటుకల్లాగా మీకు బోన్స్ ఉంటే మజిల్స్ అనేవి ఒక సిమెంట్ లాగా కలిసిపోయి మీ బిల్డింగ్ ని ఎలాగైతే స్ట్రాంగ్ చేస్తుందో, మీ మజిల్స్ బోన్స్ కలిస్తేనే ఒక బాడీ స్ట్రక్చర్ ని స్ట్రాంగ్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, మీరు నుంచుంటే కనుక మీరు దేని మీద స్టాండ్ అయి ఉన్నారు? బోన్స్ మజిల్స్ మీదే. బోన్ లేకపోయినా మజిల్ లేకపోయినా కూడా మనం నుంచోలేము, కూర్చోలేము, ఏమి పనులు చేయలేము. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మజిల్ క్రాంప్స్. అందుకే రాకుండా ఉండాలంటే కాల్షియం డెఫిషియన్సీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. పూర్ ఎపిటైట్, కరెక్ట్ గా మీ డైజెషన్ లెవెల్స్ లేదా ఆకలి ఉండట్లేదు అన్నా కూడా కాల్షియం డెఫిషియన్సీ. అండ్ చాలా వరకు డెర్మిటైటిస్ అంటే స్కిన్ కి సంబంధించిన సమస్యలు వస్తున్నాయంటే కనుక ఏదైనా కాల్షియం లోపం వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. తిమ్మిర్లు వస్తున్నాయి కదా, తిమ్మిర్లు కూడా వచ్చేది కాల్షియం డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది. స్కెలటల్ మాల్ ఫార్మేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ లో ఏదైతే మీ ఎనర్జీ, మీ డిఎన్ఏ ఏదైతే ఫామ్ అవ్వాలో ఈ ఫార్మేషన్ కరెక్ట్ గా జరగలేదన్నా, లేదంటే మీ డిఎన్ఏ బాగుండాలన్నా ఫ్యూచర్ లో ఖచ్చితంగా కాల్షియం కావాలన్నమాట. 99% ప్రతి ఒక్కరికి బోన్ కి కాల్షియం వెళ్తుంది, మిగతా 1% బ్లడ్ స్ట్రీమ్ అవుతుంది, బ్లడ్ లో కలుస్తుంది. ఈ బ్లడ్ లో కలిసిందంతా కూడా ఇన్ని ఫంక్షన్స్ జరిగింది అనమాట. అందుకే కాల్షియం అనేది రెగ్యులర్ బేసిస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం వల్ల బెనిఫిట్స్ ఏంటి, డెఫిషియన్సీ ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ చూడండి. చెస్ట్ పెయిన్ వస్తుంది, ఓకే, మజిల్ క్రాంప్స్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆస్టియోపొరాసిస్ అంటే మీ బోన్ లైక్ ఫాస్ట్ గా బ్రేక్ అవ్వడం కానీ, లైక్ మీకు ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇలాంటి జరుగుతుంటది అనమాట. ఫ్యాటిక్, మంపుగా ఉంటుంది కంప్లీట్ గా, మీ కంటి చూపు బాగా తగ్గిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది, బోన్ టీత్ క్యావిటీస్ ఫాస్ట్ గా వచ్చి, లేదంటే టీత్ అనేది బాగా కదలడం జరుగుతుంటది, తిమ్మిర్లు రావడం జరుగుతుంటది. ఓకే, అండ్ ఎక్కువ స్నోరింగ్ చాలా మందికి వస్తుంది కదా, గురక వస్తుంటది కదా, గురక వచ్చినా కూడా కాల్షియం డెఫిషియన్సీ అనమాట. స్కిన్ కి సంబంధించిన సమస్యలు, హెయిర్ కి సంబంధించిన సమస్యలు, మీ గోర్లు, చాలా మంది గోర్లు విరిగిపోతా ఉంటాయి మధ్య మధ్యలో, గోర్లు విరిగిపోతున్నా కూడా దానికి అర్థం కాల్షియం డెఫిషియన్సీ. స్కిన్ డ్రై అవుతున్నా కూడా దాని అర్థం ఇదే అనమాట. సో ఎన్నో రకాల కాల్షియం డెఫిషియన్సీ ఉన్నాయి. అందుకని కొంచెం మనం ఓవర్కమ్ చేసుకొని ప్రాపర్ గా తెలుసుకోవాలి కాల్షియం డెఫిషియన్సీ అసలు ఎందుకు జరుగుతుంది. ప్రాపర్ గా చెప్పాలి అంటే కనుక ముందు మన డైట్ లో పూర్ న్యూట్రిషన్, అంటే మనం తినే ఆహారంలో ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్, హై క్యాలరీ, హై ఫ్యాట్, షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నామో దీంట్లో బై ద వే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే ప్రాసెస్డ్ ఫుడ్ ని కొంచెం అవాయిడ్ చేసుకోవాలన్నమాట. హై స్ట్రెస్ ని అవాయిడ్ చేయాలి. మనం ఒకవేళ తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషన్ తక్కువ ఉండి మళ్ళీ ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయంటే కనుక ఈ ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా అబ్జర్ప్షన్ అనేది జరగదు అనమాట. సో దాన్ని హై స్ట్రెస్ ని కంప్లీట్ గా తీసేయాలన్నమాట. ఇంటెస్టినల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు తీసుకునే ఆహారం ఏదైతే ఎక్కువ కెమికల్స్, ఎక్కువ పెస్టిసైడ్స్, ఫుడ్ అడిక్టివ్స్ అంటే మీకు షుగర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, గ్లూటెన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం జరగడం వల్ల మీ ఇంటెస్టైన్ బాగా పాడవడం వల్ల దాంట్లో ఉన్న అబ్జర్ప్షన్ ఏదైతే కోల్పోతారో దానివల్ల ఏం జరిగిందంటే మీకు కంపల్సరిగా మీకు ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ జరుగుతూ ఉంటది అనమాట. కొంతమంది పిల్లలకి గ్రోత్ ఉండదు, ఎదుగుదల వయసులో ఎదగాల్సిన హైట్, వెయిట్ అవన్నీ ఎందుకు పెరగరు? ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. ఓకే, ఖచ్చితంగా ఈ పెరగవు అనమాట. దానివల్ల మెడికేషన్స్ కొన్ని రకాల, కొంతమంది ఆ కొన్ని యాసిడ్ రిఫ్లెక్షన్స్ కొన్ని ఉంటాయి కదా మనకి, బ్లడ్ ప్రాబ్లమ్స్, లేదంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఇవన్నీ వాడటం వల్ల వాళ్ళ బ్లడ్ స్ట్రీమ్ అంతా కూడా ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంది. దీనివల్ల ఏంటంటే కాల్షియం అబ్జర్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది మన ఇండియాలో మేజర్ గా ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కాఫీలు, టీ తాగడం వల్ల మన కాల్షియం అనేది బాగా పడిపోతుంది అనమాట. ఇంక్రీజ్ యూరిన్ అంటే మీ బాడీలో ఏదైతే యూరిక్ యాసిడ్ కానీ, లేదంటే మనకి బోన్ ఇన్ఫ్లమేషన్స్ కానీ జరగడం వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతుంటుంది అనమాట. టూ మచ్ ఆఫ్ టీ, కాఫీ ఇవి కొంచెం మనం తగ్గించుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఆల్కహాల్, మనం ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ తీసుకోవడం వల్ల కూడా అబ్జర్ప్షన్ అనేది కోల్పోతూ ఉంటుంది అనమాట. సో అబ్జర్ప్షన్ ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్ప్షన్ తో పాటు మీరు ప్రాపర్ గా తెలుసుకుంటుంటారు అనమాట. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. బ్లడ్ షుగర్ ఇన్బ్యాలెన్స్ గా ఉండాలి, ఇన్బ్యాలెన్స్ ఉంది అంటే కనుక, కొంచెం బ్యాలెన్స్ గా ఉండాలంటే కనుక మీరు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి ఉంటాయి అనేది చూసుకోవచ్చు. కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ డిసార్డర్ డెఫిషియన్సీస్ ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ దీంతో పాటు వైటమిన్ డి, ప్రాపర్ గా మనకి వైటమిన్ డి లేకపోతే అబ్జర్ప్షన్ ఉండదు. అర్థమైందా? సో ఎముకకి వైటమిన్ డి అనేది బలం లాంటిది అనమాట. ఈ బలం ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల కూడా మనకి సమస్యలు పెరుగుతుంటాయి. 5 రీజన్స్ విచ్ వైటమిన్ డి ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బాడీ. మనకి ఏదైతే ఇంపార్టెంట్ కావాలో చూడండి. సో బోన్ అండ్ ఈ బోన్ మజిల్ స్ట్రెంగ్ గా ఉండాలి, బోన్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వైటమిన్ డి కావాలి. సో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. చాలా మందికి జలుబులు, దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి కదా, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది అనమాట. అంటే మీ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. సూర్యుడి వల్ల మీకు ఏమొస్తుంది? వైటమిన్ డి వస్తుంది. ఈ వైటమిన్ డి ఏం చేసింది? మీ గట్లోకి వెళ్ళిన తర్వాత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, లేదంటే ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల మీకు జలుబులు, జ్వరాలు, దగ్గులు ఇవన్నీ ఏమున్నా కూడా దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. సో దట్ ఇమ్యూనిటీ స్టామినా పెరుగుతుంది అనమాట.
కానీ ఇమ్యూనిటీ స్టామినా అనేది ఓన్లీ సన్ నుంచి వచ్చే వైటమిన్ డి సరిపోతుందంటే కాదు, సఫిషియెంట్ కాదు. పాతకాలపు డైజెషన్ లెవెల్స్, పాతకాలం లివర్ ఫంక్షన్స్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మారిపోయింది కాబట్టి ఆ సన్ క్వాలిటీ అంటే దాని నుంచి వచ్చే రేస్ కూడా హై, ఎక్కువ ఉంటది అనమాట దాని పవర్. సో దానివల్ల అది కూడా ప్రాబ్లం అవుతుంది, ఈ డెఫిషియన్సీ కూడా మీకు ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. వైటమిన్ డి వల్ల మీకు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక మీ లంగ్స్ లో చాలా ఇన్ఫెక్షన్, అన్హెల్దీ లంగ్ వైపు వెళ్ళడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బాగా గుర్తు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మీరు మీ కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక, మీ కిడ్నీలో వచ్చే స్టోన్స్ కి కారణం ఏంటంటే మీరు కాల్షియం ఇంటేక్ ఉంది కానీ అబ్జర్వ్ చేసుకునే వైటమిన్ డి లేకపోవడం వల్ల కాల్షియం అనేది డైరెక్ట్ గా వెళ్ళి స్టోర్ అయిపోతుంది. సో ఈ కాల్షియం ఎప్పుడైతే స్టోర్ అవడానికి ఒక దారి కావాలి కదా, ఆ దారి వెళ్ళి మనకి ఈ మన కిడ్నీస్ లో స్టోర్ అవుతుంది అనమాట. కిడ్నీస్ స్టోర్ అయ్యి యూరిన్ దగ్గర మనకి ఇబ్బంది అవుతుంటుంది అనమాట. అందుకే అన్హెల్దీ ఎలా పడితే అలా కాల్షియం తీసుకోకూడదు, రిక్వైర్మెంట్ అంతా తీసుకోవాలి అండ్ హై క్వాలిటీ తీసుకోవాలి. వైటమిన్ డి అబ్జర్ప్షన్ ఉండేలా తీసుకోవాలి. ఎప్పుడైతే వైటమిన్ డి లేకపోయినా, క్వాలిటీ తక్కువ ఉన్నా, కాల్షియం ఓవర్ గా తీసేసుకున్నా, డెఫిషియన్సీ ఉన్నా, ఇవన్నీ పార్టికల్స్ కింద మారిపోయి ఈ పార్టికల్స్ అన్ని వెళ్ళిపోయి కిడ్నీలో స్టోర్ అవుతుంది అనమాట. ఈ కిడ్నీలో స్టోర్ అయిన చిన్న చిన్న పార్టికల్స్ అన్ని కలిసి చిన్న స్టోన్ లా ఫామ్ అయిపోయి ఆ స్టోన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, అబ్జర్వ్ చేయండి, మీరు ఊరు మారినా, ఏమైనా ప్లేస్ మారినా, వాటర్ మారినా స్టోన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు? ఇక్కడ కాల్షియం అనేది అటు ఇటుగా మారుతూ ఉంటుంది కాబట్టి. ఓకే. సో వైటమిన్ డి ఫంక్షన్స్ వచ్చేసి మీకు మీ బోన్ ఇంటెస్టైన్స్ ని బాగా హెల్ప్ చేస్తుంది. బోన్ ఇలా తీస్తే ఇలా లోపల హోల్ హోల్ గా ఉంటుంది అనమాట. ఈ హోల్ హోల్ గా ఉండే దాని మొత్తంలో ఈ కాల్షియం, వైటమిన్ డి అనేది అబ్జర్ప్షన్ జరుగుతుంటుంది. అక్కడ నుంచి నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ నుంచి డిఎన్ఏ ఫామ్ అవుతుంది, అక్కడ నుంచి మీ బాడీ అంతా కూడా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. సో మీ బ్లడ్ లెవెల్ మెయింటైన్ చేసుకోవాలంటే కాల్షియం లెవెల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా గ్రోత్, రిపేర్ అన్ని, అంటే మన బాడీలో రిపేర్ జరుగుతుంటుంది కదా, బోన్ కానీ ఎక్కడో ఒకటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. మీరు ఏదో ఒకటి అబ్జర్వ్ చేయండి, మోకాళ్ళలో ఏదో దెబ్బ తగులుతూ ఉంటుంది, కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎముకలకి ఎక్కడో ఒకటి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఈ తగిలిన దెబ్బలందరినీ రికవర్ చేసుకోవడానికి కొంచెం కాల్షియం, కొంచెం ఏదైతే కావాలో ఇవన్నీ ఇస్తూ ఉంటారు అనమాట. సో మజిల్ స్ట్రెంత్ కూడా పెంచుకుంటాను. ఇందాక చెప్పా కదా నేను, వైటమిన్ డి సన్ నుంచి వచ్చేది లివర్ కి వెళ్తుంది, లివర్ నుంచి కిడ్నీ వెళ్తుంది, కిడ్నీ నుంచి మెయింటైన్ కాల్షియం లెవెల్, కాల్షియం మీరు ఇచ్చిన ఫుడ్ లో నుంచి తీసుకోవడం వల్ల అబ్జర్ప్షన్ జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడ తీసుకున్నాం అంటే వైటమిన్ డి అనేది మిల్క్, ఆరెంజ్ జ్యూస్, సెలమన్ సప్లిమెంట్స్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ అంత క్వాలిటీ ఆఫ్ సన్ నుంచి వచ్చే రేస్ అంతే మనకంత అవ్వట్లేదు కాబట్టి, అండ్ మన బాడీ కూడా అంత అబ్జర్వ్ చేసుకోవట్లేదు కాబట్టి. ఓకే. సో ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో డెఫిషియన్సీ ఉండడం వల్ల కాల్షియంతో పాటు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయి, నిద్ర సరిగ్గా పట్టదు, మంపుగా ఉంటుంది, లో మూడ్, మూడ్ చాలా వీక్, అంటే పని చేయాలనే ఉత్సాహం రాదు, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపిటైట్ సో ఎక్కువ జరుగుతుంది, వీక్నెస్ ఉంటుంది, మజిల్ స్ట్రెంత్ క్రాంప్స్ వస్తుంటాయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి అనమాట, కోల్డ్ కఫ్ ప్రతిసారి ఎక్కువ ఉంటాయి అనమాట. మెయిన్ గా ఇమ్యూనిటీ బాగా పడిపోతుంది అనమాట. సో ఇమ్యూనిటీ పడిపోయిందంటే బాడీలో అన్ని అవయవాలకి ఎక్కువ రోగాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో హెల్తీ సెల్ ఎలా ఉంటుంది? మెగ్నీషియం, మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పా కదా, కాల్షియం చాలా ఇంపార్టెంట్, అబ్జర్ప్షన్ కోసం వైటమిన్ డి ఇంపార్టెంట్. ఈ రెండింటికి కలిపిన రిలేషన్షిప్ ఏంటి? కాల్షియంతో పాటు రిలేషన్షిప్ లో ఉండేది మీకు మెగ్నీషియం అనమాట. ఈ మెగ్నీషియం కూడా కరెక్ట్ గా ఉంటే, కాల్షియంతో పాటు మెగ్నీషియం కరెక్ట్ గా ఉంటే మీకు బ్రహ్మాండం హెల్ప్ అవుతుంది అనమాట. హెల్దీ సెల్ లో మెగ్నీషియం ఎక్కువ ఉండి కాల్షియం తక్కువ ఉంటే కనుక మీ మెగ్నీషియం వల్ల మీకు ఏంటంటే అబ్జర్ప్షన్ బాగుంటుంది. సో మీకు హెల్దీ కంటెంట్ బాగుంటుంది అనమాట. అన్హెల్దీగా ఉందంటే ఏంటి? టూ మచ్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం చాలా తక్కువ ఉంది, దానివల్ల మీకు సమస్యలు పెరుగుతుంటాయి. ఓకేనా? సో కాల్షియం కి మీకు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి చూడండి, బ్రొకల్లీ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, స్పినచ్ కానీ, యోగర్ట్ కానీ, మిల్క్ కానీ, ఫ్లాక్స్ కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. బాదం తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు, ఇవన్నిట్లో కొంత కాల్షియం ఉంటుంది అనమాట. కానీ 600 మిల్లీగ్రాములు కావాలి. సో ఇవన్నీ తీసుకున్నా కూడా మీకు 600 మిల్లీగ్రాములు దొరకదు డైట్ లో. సో డైట్ లో ఇవన్నీ తీసుకున్నారంటే మనకి ఎక్కువ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ నిన్న చెప్పా కదా, ఎక్కువ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఫ్రాడ్ జరుగుతుంది. మిల్క్, పాతకాలంలో మనం పాలు ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళం? పిల్లలు పాతకాలంలో పాలు తాగేది మదర్ బెస్ట్ ఫీడింగ్. ఓకే, బెస్ట్ ఫీడింగ్ నుంచి తాగేవాళ్ళు. ఇప్పుడు పాలు ఎక్కడి నుంచి తాగుతున్నారు? ఖచ్చితంగా ప్యాకెట్ పాలు. ఈ ప్యాకెట్ పాలు ఎక్కడి నుంచి తర్వాత ఆవు పాలు వచ్చేవి. ఆవు పాలు మన ఇళ్ల దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కంప్లీట్ గా మీరైనా, నేనైనా, ఎవరైనా మనం పాలు అనేది ప్యాకెట్ నుంచే తీసుకున్నాం. ఎప్పుడైతే మనం ప్యాకెట్ ఫుడ్ తీసుకున్నామో అక్కడ కల్తీ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఎన్నో రకాల కెమికల్స్ వాడటం వల్ల ఆ ప్యూరిటీ అంటే వైట్ గా కనిపించడం కోసం కానీ, లేదంటే ఆ పాలు నిల్వ ఉండడం కోసం కానీ, ఆ ప్లాస్టిక్ కవర్స్ లో అది స్టెయిన్ అంటే హోల్డ్ అంటే లాంగ్ లైఫ్ ఉండడం కానీ, షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం కానీ ఎన్నో రకాల కెమికల్స్ ఎన్ని వాడుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరిగిందంటే దాంట్లో డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనమాట. ఇలా ఎన్నో రకాల ఆర్టికల్స్ ఉన్నాయి. ఎలా పడితే అలా కెమికల్స్ వాడిన
మిల్క్ ని తీసుకోవడం వల్ల మీ క్యాన్సర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో దానికోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫార్ములా 1 షేక్ లో కూడా మీకు కాల్షియం దొరుకుతుంది, షేక్ మేట్ లో కాల్షియం దొరుకుతుంది, అండ్ అలాగే హెర్బల్ లైఫ్ సప్లిమెంట్ కూడా ఎస్పెషల్లీ ఒక కాల్షియం ఉంది. ఆ కాల్షియం వల్ల మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీని వల్ల మీకు ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఉండడానికి, ఓకే, మీకు వెల్ బీయింగ్ మంచిగా హెల్తీగా ఉండడానికి, మీ బాడీ బోన్స్ కి కావాల్సిన కాల్షియం దొరకడానికి, అబ్జర్ప్షన్, దీంతో పాటు వైటమిన్ డి, మెగ్నీషియం కూడా దీంట్లో ఉంటుంది అనమాట. దీనివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. ఇది రెగ్యులర్ గా యాడ్ చేసుకోవచ్చు. సో దీనిలో చూడండి, కాల్షియంలో ఒక టాబ్లెట్ లో మీకు ఎంత వైటమిన్ డి ఇవన్నీ దొరుకుతుందో చూడండి. ఓకే, సో మనం ముందుగా ఒక టాబ్లెట్ పర్ సర్వింగ్ చూసుకుంటే కనుక, మేజర్ గా మనం చూసుకుంటే కనుక జీరో జీరో షుగర్ జీరో, కార్బోహైడ్రేట్ జీరో, ప్రోటీన్ జీరో, క్యాలరీస్ 1.35 క్యాలరీస్ అనమాట. మెగ్నీషియం చూసుకుంటే 150 మిల్లీగ్రామ్స్ ఉంది, కాల్షియం 400 మిల్లీగ్రామ్స్ ఉంది. అంటే డే మొత్తంలో 1 to 2 టాబ్లెట్స్ మీరు రెగ్యులర్ గా వేసుకోవచ్చు అనమాట. ఈ 2 టాబ్లెట్స్ మీరు డైలీ వేసుకున్నారు అంటే కనుక, ఓకే, రెగ్యులర్ గా మీకు కావాల్సినంత కాల్షియం అనేది బాడీకి దొరుకుతూ ఉంటుంది అనమాట. దీంట్లో 60 టాబ్లెట్స్ ఉంటాయి, డైలీ 2 టాబ్లెట్స్ వేసుకోవాలి. సో ఇలా మీరు ప్రాపర్ గా తీసుకున్నారంటే బ్రహ్మాండంగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో కాల్షియం ని ప్రాపర్ గా తీసుకోండి, హెల్దీగా ఉండండి. హెల్దీ బోన్స్ ఉంటే హెల్దీ మీరు ఉంటారు, హెల్దీ బోన్స్ లేకపోతే మీరు లేరు. సో అందుకని ప్రాపర్ గా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ప్రాపర్ కాల్షియం ని యాడ్ ఆన్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ మెన్ బోత్ అందరూ కూడా ప్రాపర్ కాల్షియం ని యాడ్ ఆన్ చేసుకునేలాగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఈరోజు సెషన్? ఎక్సలెంట్ కదా. చిన్నప్పుడు మన స్కూల్ డేస్ గుర్తొచ్చాయి కదా, చాలా చక్కగా విడమరిచి అర్థమయ్యే రీతిలో చాలా చాలా బాగా చెప్పారు కదా సార్. మరి అంత బాగా చెప్పిన సార్కి మనం ఎలా గ్రాడ్యుయేట్ చెప్పుకోవాలి? సో అందరూ ఒకసారి అన్మ్యూట్ అయ్యి సార్కి మన గ్రాడ్యుయేట్ చెప్పుకుందామా? Thank you, Mother sir. Thank you, sir. Thank you, Mother sir. Thank you. Thank you. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. సో మనందరం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ప్రతిరోజు సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ కాల్షియం సెషన్ విన్నాం కదా, ఇంకా ఏం వింటాం అనుకోకండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి సెషన్ కి మీకు కొత్త పాయింట్ అనేది యాడ్ అవుతుంది. క్రితం